सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। హరి ఐదో అధ్యాయంలో 16ది చూడాలి ఈరోజు. సో అంతకంటే ముందు ఏమైందో ఒకసారి ఓకే గీతా గారు అన్మ్యూట్ చేసుకున్నారు. హరి ఓం. శ్లోక నెంబర్ 13 ఒకసారి చదువు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడి వరకు మొన్న చూసాము. సో మీనింగ్ ఏంటి అంటే మనకి ఏదైతే ఒక జీవుళ్ళని సృష్టించిన భగవంతుడు ఉన్నాడో ఆయన మాయ వల్ల ప్రకృతి కూడా జరిగింది, ప్రకృతి కూడా సృష్టించబడింది. కానీ ప్రకృతి చేస్తుంది ఇదంతా. ప్రకృతి అంటే మనం మన భాషలో ఇక్కడ చెప్పే బయట ఎన్విరాన్మెంట్ గురించి కాదు. ప్రకృతి ఇక్కడ సత్వ రజస్ తమస్ ఈ 3 ప్రకృతులు. ఓకే, సో వీటినే మనం మాయా అంటున్నాం. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే దానికి మూల కారణం ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలు ప్రకృతిలోని పార్ట్స్ వల్ల తీసుకొని వాళ్ళు అట్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎట్లా అయితే మనకి చక్కెర యొక్క ధర్మం ఏంటి, తీయగా ఉండడం. ఆ కరెంట్ యొక్క ధర్మం షాక్ ఇవ్వడం. బట్ దాంట్లో మనం ముట్టుకుంటే ఆ టేస్ట్ తెలుస్తుంది, తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది, ముట్టుకుంటే షాక్ వస్తుంది. అంతేగాని భగవంతుడికి అందులో సంబంధం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అంటే మనకి ఎప్పుడైనా ఇట్లా డౌట్ వచ్చినప్పుడు అసలు మనకి భగవంతుడికి కనెక్షన్ ఎక్కడుంది, మరి ఇన్ని వెరైటీస్ ఎందుకు కనిపిస్తున్నాయి, ఇంతమంది రకరకాలుగా ఎందుకున్నారు అనే దానికి ఇక్కడ చిన్న ఆన్సర్ ఏంటి అని అంటే అన్నిట్లలో ఉండి ఆధారం అయ్యింది భగవంతుడు. కానీ అవి ఎలా వ్యక్తం అవ్వాలి, వాటి వల్ల మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది ప్రకృతికి సంబంధించింది. ఓకే, సో అదే చెప్తున్నారు. నవద్వారాలు, మనిషికి నవద్వారాలు ఉన్నాయి. ఈ నవద్వారాల నుంచి ఏం చేస్తున్నప్పటికీ కూడా అది భగవంతుడికి సంబంధం లేదు. అది మన పూర్వ సంస్కారాలు, వాసనల మీద ఆధారపడి ఉండి మనం అట్లా ప్రపంచాన్ని స్వీకరిస్తున్నాం, లేదంటే ప్రపంచంలో మెదులుతూ ఉన్నాం. ఇది మనం గుర్తించాలి. అంతేకాకుండా ఇంకో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు ఏమని అంటే, అయితే ఈ మహాత్ముడు ఎవరైతే రియలైజ్డ్ సోల్, ముక్త పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి దేహంతోనే సంబంధం లేదు కదా. కాబట్టి దేహం చేసే దేంతో కూడా ఇంకా సంబంధం లేదు. ఆ విషయం చెప్తున్నారు అన్నమాట. ఓకే, దెన్ నా కర్తృత్వం నా కర్మ అని ఆ విషయం చెప్తున్నారు. ఏంటి అని అంటే ఈ లోకానికి కర్తృత్వం కానీ కర్మఫలం కానీ, ఓకే, సంయోగం అనేది ఆ కలయిక ఏదైతే ఉందో ఇది భగవంతుడు సృష్టించలేదు. ప్రకృతి
అంటే 3 గుణాలు, ఆ గుణాలని బేస్ చేసుకొని మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, దానికి ఎట్లా రావాలి ఆల్రెడీ సెట్ అంతే. కానీ మనం ఇచ్చేస్తే భగవంతుడికి వీళ్ళంటే ఇష్టం అండి ఎక్కువ ఇస్తున్నాడు, వీళ్ళంటే ఇష్టం లేదని తక్కువ ఇస్తున్నాడు, అట్లా లేదన్నమాట. మరి ఎందుకు ఇష్టమవుతుంది అని అంటే మనలో ఉన్న గుణం అంతే. అక్కడ ఇష్టం అయిష్టం అనేది లేదు. మనం ఎట్లా బిహేవ్ చేస్తే, మన అవుట్పుట్ ఎట్లుంటే మనకు అంత రిజల్ట్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. సో భగవంతుడు వీటికి అతీతమై ఉన్నాడు. ఓకే, ఇక్కడ భగవంతుడు అంటే మళ్ళీ మనం ఆరాధించే ఇష్ట దైవము అదొక లెవెల్, దానికంటే ఇక్కడ చైతన్య స్వరూపమైన ఆత్మ అది ఫైనల్. ఓకే, సో మనం మళ్ళీ ఒక ఇష్ట దైవాన్ని ఆలోచిస్తున్నాం అనుకోండి, కృష్ణుడు, రాముడు, శివుడు, మళ్ళీ వాళ్ళని రూపంలోనే చూడొద్దు. వాళ్ళేంటి, వాళ్ళ తత్వస్వరూపం. డైరెక్ట్ తత్వం అర్థం కాదు కాబట్టి మనకు ఒక ఫామ్ రావడం జరిగింది. ఓకే, శివుడు ఇట్లా ఉంటాడు, ఆయనకు ఒక్కొక్క రూపానికి ఆయన యొక్క చేష్టలకి ఇవి అంతరార్థాలు, కృష్ణుడు ఇలా ఉన్నాడు ఇవి అంతరార్థాలు, అవి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా మన అండర్స్టాండింగ్ని పీక్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఏంటి, ఫస్ట్ శరీరం కాదు, శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి, ఇంద్రియాలు ప్రపంచంలో పనిచేస్తున్నాయి, ఇదేది కాదు. దెన్ వీటి గురించి ఆలోచిస్తున్న మనస్సు ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ఇది కూడా కాదు. దీనికి పైన ఉన్న బుద్ధి ఉంది, బుద్ధిలో విచక్షణ ఉంది, మొదలైంది. అవునా ఇదంతా కాదా, ఇదంతా అవునా కాదా అని చెప్పేసి ఒక విచక్షణ ఏదైతే ఉందో, ఆ విచక్షణకి వెనకాల ఉన్న భగవంతుడు ఎవరైతే ఉందో అది నా స్వరూపం, అది దాటాలన్నమాట. అక్కడికి ఆ వే ఈ శ్లోకాస్ వైజ్లో వెళ్తూ ఉంది. ఓకే, సో ఆ విషయాన్ని చెప్తున్నారు. దెన్ ఈరోజు మరి ఆ సమపురుషుడు ఆ స్థితిలో ఉన్నవాడు ప్రపంచాన్ని ఎట్లా చూస్తున్నాడు అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదువుతాం. శ్లోక నంబర్ 15. నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం. గీతా గారు చెప్పండి. నాదత్తే కస్యచిత్ పాపం నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తేన ముహ్యంతి జంతవః. ఇక్కడ ఒక షాక్ ఇస్తున్నాడు అన్నమాట మనకి కృష్ణుడు. 16 కూడా చదువుదాం. 16 జ్ఞానేన తు తథ జ్ఞానం జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ప్రకాశయతి తత్పరం. ఒక విషయంలో మనకి చెప్తున్నారు ఏమని అనంటే, మరి ఇదంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, దీనివల్ల మనకి ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం చెప్తున్నారు. ఏంటి అంటే, నాదత్తే కస్య చిత్పాపం నచైవ సుకృతం విభు. మనం చేసే పాపాలు కానీ మనం చేస్తున్న పుణ్యాలు కానీ భగవంతుడు తీసుకోవట్లేదు. ఓకే, ఇది నేను తీసుకుంటున్నా, ఇది ఇస్తున్నా, ఈ ప్రాసెస్ కాదు. మరి ఏం జరుగుతుంది అని అంటే, అజ్ఞానీన ఆవృతం జ్ఞానం. ఆవృతం అంటే కప్పబడింది. ఓకే, ఏం కప్పబడింది, జ్ఞానం. మనలో ఉన్న జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో, మనకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది కప్పబడింది. దేంతో, అజ్ఞానంతో. సో దానివల్ల తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే ఇక్కడ అన్ని రకాల ప్రాణులు, అన్ని ఏమైతే సర్వకోటి జీవరాశులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక భ్రమలో తిరుగుతున్నాయి. ఏంటి, మనకి భగవంతుడు ఇది అని నియమించిండు అని చెప్పేసి. కొంచెం ఇది కొంచెం మీరు తప్పుగా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ వేరేలా వెళ్ళిపోతుంది. సో కొంచెం ఆలోచించండి. ఏంటి అని అంటే, ఇక్కడ భగవంతుడు మీకు ఇది మీకు ఇది అని చెప్పి రాసి పెట్టలేదు. అందరు అనుకుంటారు చూడండి, నా తలరాత అట్లా రాసి పెట్టింది, రాయలేదు. సింపుల్. ఎంతమందికి రాసుకుంటూ కూర్చుంటాడు. వామ్మో, ఈ మధ్య పాపులేషన్ ఎట్లా పెరిగిపోయింది, ఎవరికి రాస్తాడు. మళ్ళీ అందరు ఏమేమో పేర్లు పెట్టుకుంటున్నారు, ఈ పేర్లని గుర్తుంచుకొని ఎక్కడ రాసి పెడతాడు.
సరే రాసిందని అనుకుందాం, ఎక్కడ రాసి పెట్టు? కంప్యూటరే ఇప్పుడు కనిపెట్టినాం మనం. పాసిబుల్ అవుతుందా? సరే, ఈ మూమెంట్ నేను ఏం చేస్తా అనేది రాసి పెట్టిందా? ఇప్పుడు రోజు క్లాస్ 10:30కి ఉంది, సడన్గా ఈరోజు 11 అని రాసి పెట్టిందా? ఇవన్నీ ఎట్లా రాసి పెడతారు కదా? అసలు మేము జాయిన్ అవ్వాలా వద్దా అని కొంతమంది అనుకున్నారు. వేరే ఏముందిలే, జస్ట్ జాయిన్ అయిపోయి వీడియో ఆఫ్ చేయడమే కదా అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది అబ్బా ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదు, క్లాస్ ఆన్ చేసుకుందామని కదా. ఇవన్నీ ఎట్లా రాసి పెడతాడు దేవుడు? అన్ని ఆలోచనలు కూడా రాసి పెట్టాలి కదా. అట్లా అంటే నో, అది కాదు. జనరల్గా మనకి ఒక వాడుకలో అట్లా వచ్చిందా, నాకు ఇంతే రాసి పెట్టిందండి అని అంటే, ఇంతే రాసి పెట్టడం అనేది చేతిలో గీతల మీద కాదు, మన చేతులలో లేదు, చేతలలో ఉంది. ఓకే, సో ఈ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అది మనకు అర్థం కావాలన్నమాట. సో ఏంటి అని అంటే, మనకి సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా, నేను మంచివాడవుతున్నానా చెడ్డవాడవుతున్నా, నాకు ఆస్తి వస్తుందా ఆస్తి రావట్లేదా, నా ఫ్యామిలీ బాగుండట్లేదా, ఇదంతా కూడా మనకి ముందే ఏం పెద్దగా ఏమో నీకు ఇట్లనే ఉండాలిరా, నువ్వు అది వాడికి అట్లనే ఉండాలి చెప్పింది కాదు. మనం మన పూర్వం సంస్కారాలతోటి తీసుకొచ్చుకుంది. సపోజ్ నేను చెప్తాను, మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి. ఓకే, మంచి ఫెస్టివల్ వస్తుంది, మంచి బట్టలు కొనుక్కోవాలని వెళ్ళినాం. 1000 రూపీస్ ఉన్నాయి, మన ఏమంటారు, మన బడ్జెట్. ఏం కొనుక్కొచ్చుకుంటాం? 1000 రూపీస్లో ఏది మనకి సెట్ అవుతుందో, మన సైజ్ చూసుకొని, మన కలర్కి చూసుకొని మనకు కావాల్సింది తీసుకొచ్చుకుంటాం. లేదు, నా దగ్గర సేమ్ ఫెస్టివల్, అందరికీ సంక్రాంతి ఫెస్టివలే, బట్ నా దగ్గర బడ్జెట్ 1000 రూపీస్ ఉంది. 1000 రూపీస్కి ఏమొస్తుంది? ఏదో ఒక సింపుల్ వస్తుంది. అయితే అదే నా బడ్జెట్ 10,000 ఉంది, అప్పుడు మనం షాప్స్కి వెళ్ళాం, మాల్స్కి వెళ్తాం కదా. సో మాల్స్కి వెళ్ళి 2-3 ఫ్లోర్స్ చెక్ చేస్తాం, లేదంటే వేరే వేరే మాల్స్ చూస్తూ ఉంటాం కదా. నా బడ్జెట్ 1,00,000 రూపాయలు, సేమ్ సంక్రాంతి ఫెస్టివల్, 1,00,000 రూపాయలు నేను ఏదన్నా కొనుక్కోవచ్చు. అప్పుడు అసలు మనం మన ఊర్లోనే షాపింగ్ చేయం కదా, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్తాం. అక్కడ వెళ్ళి అక్కడ ట్రెండ్స్లో ఏముందో, ఫ్యాషన్ ఏం జరుగుతుందో అది చూసుకుంటాం. అసలు యాక్చువల్గా 1,00,000 రూపాయలు కాదు, నా బడ్జెట్ 10 lakhs ఉందనుకోండి. అప్పుడు అసలు నేను ఏ షాప్కి వెళ్ళనమ్మా, నాకు ఫ్యాషన్ డిజైనర్ ఉంటాడు కదా, ఆ డిజైన్ చేస్తూ ఉంటాడు, నా ఇష్టం ఉన్నట్టు నేను డిజైన్ చేయించుకోవచ్చు కదా. మన బడ్జెట్ ఇక్కడ ఏంటి అని అంటే, మనం చేసుకున్న పుణ్య ప్రారంధం, పాప ప్రారంధం. ఇంతకు ముందు మనం ఏదైతే సంపాదించుకున్న సంస్కారాలు ఉన్నాయో, మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, ప్రారంధం, సంచితం, ఆగామి, 3 కర్మలు. ఓకే, ప్రారంధం ఏమో ప్రస్తుతం రన్ అవుతూ ఉంది, సంచితం ఇంకా మనం చేసుకున్న సంస్కారాలు బీజ రూపంలో ఉన్నాయి, ఇంకా అవి మేనిఫెస్ట్ అవ్వలేదు, ఎక్స్ప్రెస్ అవ్వలేదు. ఆగామి అని అంటే తర్వాత ఫ్యూచర్లో మనకి ఏం అనుభవించాలి అని చెప్పేసి వచ్చేది. అయితే ఇది ఎవరికి వారికి భగవంతుడు డిజైన్ చేయలేదు, మనమే డిజైన్ చేసుకున్నాం అనేది క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సుఖం కానీ దుఃఖం కావని దేవుడు పెట్టిందని అనుకోవడం భ్రమలో తిరుగుతున్న జీవులకి ఇట్లాగా అర్థమవుతుంది. ఎందుకంటే జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంది. సింపుల్. మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, సరిగ్గా జ్ఞానం రానంత వరకు నాకు ఇది జరిగింది కారణం భగవంతుడు, కారణం పక్కోడు, కారణం ఇది అని చెప్పేసి బయట నెట్టేస్తూ ఉంటారు. మరీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు పక్క వాళ్ళ మీద నెట్టేస్తుంటారు, మీ వల్లనే ఇట్లా జరిగింది, సూపర్ అజ్ఞానం అనమాట వాళ్ళు. కొంచెం వస్తే దేవుడు అండి మాకు ఇంటి రాసి పెట్టిండు, మీకు తెలుసా మాకు ఎప్పుడు లక్ రాదండి కదా. కొంతమంది ఏది చేసినా కూడా పలకది క్లిక్ అవుతుంది, కొంతమంది ఆలోచించి ఆచి తూచి ముందు వెనకాల అన్నీ పెట్టుకొని చేసినా కూడా అది రాదు. ఎందుకే అండి లక్ ఉండాలి అంటే, లక్ ఏంటి? అదృష్టం తెలుగులో కదా. అదృష్టం అంటే నా దృష్టం, కనిపించనిది. అదృష్టం అంటే ఏంటి అంటే కనిపించనిది, సమ్ ఫోర్స్. ఓకే, ఆ కనిపించనిది ఏంటో తెలుసా? మనం పూర్వం చేసుకున్న సంస్కారాలు. దాన్ని మనం అంత పెద్దగా అనలేం కాబట్టి నీకు అదృష్టం ఉంది అని. ఏం మ్యాజిక్ కాదు, అదృష్టం ఉంటే అంతే. అందరికీ ఉంటుంది, బట్ అది టైంకి ఓపెన్ అవుతూ ఉంటుంది. అయితే అందరికీ ఉంది అంటే ఇంతకుముందు చేసుకుంటూనే ఉంటాయి, ఈ కనెక్షన్ మర్చిపోవద్దు. ఓకే, సో
అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి భగవంతుడు చేస్తున్నాడు అని అనిపిస్తుంది, బట్ నిజానికి వాళ్ళే కారణం అని దాన్ని చెప్తూ ఉన్నారనమాట. ఓకే, మరి ఇది ఎట్లాగా నశించిపోతుంది? 16th శ్లోకంలో జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎట్లా అంటే సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఈ జ్ఞానం. సూర్యుడికి ఉన్నాడా లేడా టెస్ట్ చేయడానికి ఇంకేమైనా కావాలా? సూర్య గోళం ఏదైతే ఉందో అది దట్ ఇట్ సెల్ఫ్ అది వెలుగునిస్తుంది. మళ్ళీ ఇంకా సూర్యుని చూడడానికి మనకి ఏం అవసరం లేదు. అలాగా సరైన జ్ఞానం ఎవరిలో వస్తుందో వాళ్ళలో ఈ అజ్ఞానం అంతా తొలగిపోతుంది. ఆ జ్ఞానమే పరమమైన ఆత్మ జ్ఞానం. అది తెలుసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. ఏది తెలుసుకుంటే, ఏ దాని గురించి తెలుసుకుంటే మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇది కదా మనకు కావాల్సింది. ఎంత వింటున్నా ఇంకేదో డౌట్ వస్తూ ఉంటుంది, ఇంకెక్కడో క్వశ్చన్ మార్క్స్ మిగులుతూ ఉంటాయి. సంహౌ మన ప్రాక్టికల్ లైఫ్కి మనకు వస్తున్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్కి బయట జరుగుతున్న సిచ్యువేషన్స్కి గ్యాప్ ఉంటూనే ఉంటుంది లైఫ్లో. ఇదంతా ఎప్పుడు క్లియర్ అయిపోతుంది, ఎప్పుడు వన్ వేకి వస్తుంది అని అంటే నీ అసలు స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకో. ఆ రియల్ నాలెడ్జ్ ఏదైతే తెలుసుకున్నావో దానితో ఈ అజ్ఞానం, ఈ సర్వ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నేను చేస్తున్నానా, నాకు వస్తుందా, నా ప్రారంభం ఎందుకు ఇలా ఉంది, నథింగ్. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. హై లెవెల్కి థింక్ చేయమని మనల్ని ముందుకి తోస్తున్నారనమాట. సో దీనికి మరొక ప్రాసెస్ ఉండాలి కదండి. మీరు అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు, కృష్ణ మాకు ఏదైనా సాధన చెప్పాలి కదా, అట్లా చెప్పేసి నువ్వు వెళ్ళిపోతే మాకెలా అర్థమవుతుంది అని అంటే చిన్నగా స్టెప్స్ ఆన్సర్స్ ఇస్తున్నారు. 17వ శ్లోకం, ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, 17th శ్లోక నెంబర్ 17. తద్బుద్ధయస్తదాత్మానః. గీత గారు అది శ్లోకం పెట్టినా, స్క్రీన్ షాట్ పెట్టినా మేడం. ఒక నిమిషం. తద్బుద్ధయస్తదాత్మానః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. నిర్ధూతకల్మషాః. మళ్ళీ ఒకసారి. తద్బుద్ధయస్తదాత్మానః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. జ్ఞాననిర్ధూతకల్మషాః. ఇక్కడి వరకు ఇక్కడ ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అని అంటే మనలో ఉన్న అజ్ఞానం వల్లనే. అజ్ఞానం ఏంటి ఇక్కడ? దేహాత్మ బుద్ధి. నేను దేహం అనుకోవడం అజ్ఞానం, సింపుల్. ఓకే, నేను దేహం అనుకోవడం అజ్ఞానం. అది ఎందుకు వస్తుంది? మాయ, ప్రకృతి, 3 గుణాలు, సత్వం, రజస్, తమస్. ఇంకా తమస్లో ఉన్నవారికి అసలు అర్థమే కాదు, వినాలన్న ఆశనే ఉండదు. ఓకే, రజస్లో ఉన్నవాడు విన్నా కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ తోటి ఇదా అదా అని చెప్పేసి వాడికి జ్ఞానం నిలకడగా ఉండదు. దెన్ సత్వంలో ఉన్నవారికి విన్నప్పటికీ కూడా మళ్ళీ సాత్వికమైన ఆలోచన ఎట్లుంటుందంటే, నేను ఇంత జ్ఞానం వింటున్నా, లేకపోతే నాకు ఇంత శాస్త్రం తెలిసింది, నాకు ఇంతమంది తెలుసు, ఇది కూడా ఒక పాజిటివ్ అహంకారాన్ని గురి చేస్తుంది. సో ఇది సత్వం కూడా బంధిస్తుంది అన్నమాట. ఈ విధంగా 3 గుణాలు బంధిస్తుంది. ఇది ప్రకృతి, ఇదే మాయ. ఇది నిజం అనుకోవడం అజ్ఞానం, సింపుల్. ఓకే, సో ఈ అజ్ఞానాన్ని తొలగించాలి అని అంటే మళ్ళీ ఆపోజిట్. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ ఆలోచించండి. మరి రియల్ జ్ఞానం ఏంటి? ఓకే, నేను ఆత్మస్వరూపం అనుకోవడం జ్ఞానం. ఆత్మస్వరూపం అంటే ఏంటి? సప్త చిత్ ఆనంద స్వరూపం. ఓకే, నేనే ఉన్నాను, అది నాకు తెలుసు, అండ్ ఆనంద స్వరూపం అయి ఉన్న నేచర్. ఓకే, సో రియాలిటీ ఏంటి? సచ్చితానంద స్వరూపం. అది కనిపిస్తున్నది. మొత్తం డ్రామా అంతా కనిపిస్తుంది కదా పొద్దున్న లేచినప్పటి నుంచి. నిజంగా చెప్పాలంటే లేవనప్పటి నుంచి కొందరికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు, కలలో ఇంకో ప్రపంచం నడుస్తూ ఉంటుంది.
కలలో మనం మెలకువలో ఎవరినైతే తిట్టలేదో వాళ్ళని కలలో కొడుతూ ఉన్నట్టు కదా. సో అదే కళ అన్నమాట. సో స్వప్నంలో అట్లా విహరిస్తూ ఉంటాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. కొంతమంది నిద్ర, విపరీతమైన నిద్ర. అంటే నిద్రలో కూడా సుఖం ఉంది, కానీ అది నిజం, అది నేను అనేది మనం గుర్తించట్లేదు. ఓకే, అది జ్ఞానంకి సంబంధించింది కాదు. నిద్ర అనేది తమస్సుకి సంబంధించి. సో అది కూడా కాదు. స్వప్నంలో అసలు ఇదే ఒక పెద్ద స్వప్నం అనుకుంటే ఇందులో ఒక స్వప్నం, కలలో కలలాగా ఇది ఒక కళ. అంటే జాగ్రత్త అవస్థలో కూడా ఇంత చూస్తున్నాం, కానీ ఇది నిజం కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, గుర్తు చేసుకోవాలి. సో దానికి ప్రాసెస్ చెప్తున్నారు. ఏంటి అని అంటే తద్బుద్ధయ. తత్, ఇక్కడ శ్లోకంలో అన్నిటికీ తత్ 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 అని వస్తుంది కదా. ఇక్కడ తత్ ఏంటి అని అంటే ఆత్మస్వరూపం అనుకోవాలి. ఓకే, తద్బుద్ధయ అంటే ఆత్మలోనే బుద్ధిని ఉంచినవారు. అంటే ఏంటి, మనం హయ్యెస్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం ఫస్ట్. తద్బుద్ధయ. దెన్ తదాత్మాన. ఇక్కడ ఆత్మాన అంటే మళ్ళీ దాని గురించి ప్రాక్టీస్, అభ్యాసం చేస్తూ ఉండేవాడు. దెన్ తన్నిష్ట, ఊరికే అట్లా విని వదిలేయడం కాదు, ఒక నిష్టతోటి మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. దెన్ తత్పరాయణాహ. పరాయణాహ అంటే గోల్, అదే లక్ష్యం, అదే నేను చేరుకోవాల్సిన గమ్యం అని మనం గుర్తుంచుకొని దానికోసమే ప్రయత్నించడం. గచ్చంత్యః పునరావృత్తిం. అట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇంకా ఈ ఏమంటారు, ఈ కర్మబంధంలోకి చిక్కుకోలేరు. జ్ఞాన నిర్ధూత కల్మషాహ. ఎవరు వాళ్ళు అని అంటే జ్ఞానం చేత కల్మషాలన్నీ నశించిపోతే. మనలో ఉన్న కల్మషాలు ఏంటి? కల్మషాలు ఫస్ట్ మెయిన్ది నేను దేహం అనుకోవడం, అది మైనస్ పార్ట్. దాంతో నేను దేహం అనుకునేసరికి ఇది నాది, ఈ పర్సన్ నేను, నాకు ఒక ఇంత ఏముంది, ఐడెంటిటీ ఉంది, నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, నేను ఇంత రిచ్ పర్సన్, ఇవన్నీ వచ్చి పట్టుకుంటాం. ఇవన్నీ వచ్చి పట్టుకున్నప్పుడు దాంతో మనం ప్రపంచంలో వ్యవహరిస్తాం. సింపుల్ ఎట్లా ఉండాలంటే నిజానికి మన థింకింగ్ హై లెవెల్లో ఉండాలి, మన లివింగ్ సింపుల్ లెవెల్లో ఉండాలి. అదే అంటారు కదా, సింపుల్ లివింగ్ హై థింకింగ్. మీరు ఎవ్వరు మహాత్ములైనా చూసుకోండి, మహాత్ములు అంటే సాధు సన్యాసులనే కాదు, ప్రపంచంలో ఉంటూ ఉన్న గ్రేట్ పీపుల్ కూడా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని చూసుకుంటే ఆయన రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళినప్పటికీ కూడా రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన 4 బట్టలు, చిన్న బ్యాగ్ అంతే తీసుకొని వచ్చింది, ఏం లేదు ఆయనది. బట్ ఎట్లా వచ్చింది, కొన్ని కోట్ల మంది రెస్పెక్ట్ తోటి వచ్చింది ఆయన. సింపుల్ ఇది. మళ్ళీ వచ్చి మళ్ళీ నేను నాకు టీచర్ లాగా ఉండడం అంటే ఇష్టం, టీచర్ ప్రొఫెషన్. ఎంత సాధించిండు ఆయన కంట్రీ కోసం. ఒక లెవెల్లో మనకి ఒక ఇండియాలో ఒక బ్రాండ్ ఆయన క్రియేట్ చేసింది. బట్ ఆయన సింప్లిసిటీ చూడండి, అంటే నేను అనే ఫీలింగ్ లేదు అక్కడ. అది అట్లా కూడా మనం మహాత్ములని అట్లాగా దేశం కోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫ్యామిలీ కోసం కూడా హైయెస్ట్ లెవెల్ పోరాడిన వాళ్ళు, ఊరి కోసం చేసిన వాళ్ళు, స్టేట్స్ కోసం పోట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఒక మంచి పని కోసం మనలో ఉన్న లిమిటేషన్స్ అన్నిటిని బ్రేక్ చేస్తామన్నమాట మనం. అప్పుడు మనలో ఉన్న ఉత్తమ గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఓకే, అది ఇక్కడ హై లెవెల్లో తీసుకుంటే మన లక్ష్యం, నేను రియల్ నాలెడ్జ్, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అదే తెలుసుకోవాలి, దానికోసమే ప్రయత్నించాలి. దెన్ దానికోసమే ప్రయత్నిస్తూ దాని వేలోనే ముందుకెళ్తూ ఉన్నప్పుడు అలాంటి జ్ఞాని యొక్క కల్మషాలు, ఇతర చెడు ఆర్ ఇంత ముందున్న దేహభావం ఏదైతే ఉందో అదంతా కరిగిపోతుంది. అప్పుడు గచ్చంతే పునరావృత్తి. ఇంకా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి రాని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందుతారు. గచ్చంతి, చేరుకుంటారు. తిరిగి రాని స్థితి ఏంటి, మళ్ళీ ఇదే మాయ. ఈ మాయా ప్రపంచంలోకి వచ్చినారనుకోండి, ఇంతకు ముందు అయితే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని, ఇప్పుడు నాకు ఇంకో కొత్త ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఏంటి అంటే ఏంటండి మళ్ళీ మీరు ఈ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నారా, మళ్ళీ పుట్టాలనుకుంటున్నారా అంటే కొంతమంది పుట్టాలనుకుంటున్నాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగుంటుంది అసలు, ఇది ప్రపంచంలో పుట్టాలి, ఎంజాయ్ చేయాలి ఇవన్నీ. అరే కరెక్టే, బట్ మనకి నెక్స్ట్ జన్మ కూడా ఇదే శరీరం ఉంటుందని గ్యారెంటీ ఏంటి? ఫస్ట్ థింగ్ కదా.
సెకండ్ థింగ్, మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్లోనే మనకి ఇప్పుడు మంచి కంఫర్టబుల్ పేరెంట్స్, కంఫర్టబుల్ ఇల్లు, కంఫర్టబుల్ ఊరు ఇవన్నీ ఉంటాయని గ్యారంటీ ఏంటి? నో గ్యారంటీ కదా, ఎవరు గ్యారంటీ ఇవ్వరు. సో సరే వచ్చినాయి అనుకున్నాం. సో అప్పుడు నాకు ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళం అనమాట. సరే అన్నీ వస్తే వచ్చినాయి కానీ ఎవర్రా బాబు ఎల్కేజీ నుంచి చదువుకుంటూ వస్తారు మళ్ళీ అది మాత్రం మా వల్ల కాదు. ఎల్కేజీ యూకేజీ ఇన్ని క్లాసులు మార్చి ఇన్ని కాలేజీలు మార్చి మా వల్ల కాదు ఇన్ని చదువులు కదా. ఓకే సరే చదివినామే అనుకున్నాము. మళ్ళీ ఒకవేళ పాండమిక్ టైం వచ్చింది అనుకోండి, అప్పుడు లాక్డౌన్ 1 year ఉందనుకోండి, ఎవరైనా రావాలనుకుంటారా మళ్ళీ? నో కదా. సరే ఇంత ఇంత ఆలోచించండి, ఎందుకు మళ్ళీ రావాలి, ఏముందని? సరిపోయింది, ఇక్కడే హ్యాపీ ఉంది ఇప్పటివరకు. మనం ఎంజాయ్ చేసినాం, నేర్చుకున్నాం, ఇంకా మళ్ళీ ఇక్కడికి రావద్దు, ఫినిష్ కదా. కొన్ని ప్లేసెస్ని ఇప్పుడు మనం అన్ని కొన్ని ట్రిప్స్కి టూరిస్ట్కి అలా ఇలా వెళ్తూ ఉంటాం కదా. కొన్ని ప్లేసెస్ని చూసినాం అనుకోండి, మళ్ళీ రావాలి. వాళ్ళు మళ్ళీ పెడతారు కదా, ఏంటి పునరదర్శన ప్రాప్తిరస్తు. ఓకే, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళొచ్చు. బట్ మనం హాయిగా అప్పుడే మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనస్ఫూర్తిగా అన్నీ చూసినాం అనుకోండి, మళ్ళీ వెళ్ళాలని అనిపించదు. సగం సగం చూస్తే ఇంకొకసారి పోవాలి, అయ్యో అక్కడేమో ఉంది, చెట్టు కింద పుట్టుంది, పుట్ట కింద పాము ఉంది, పాములో ఇంకేమో ఉంది, ఇవేవేవేవో చూడాలి కదా. అట్లా ప్రపంచంలో ఎంత చూసినా ఇంకా ఉంటూనే ఉంటుంది. మీరు ఎంతైనా చూడండి, ఇంకా ఏదో ఉంటుంది చూడడానికి, ఇంకా ఏదో ఉంటుంది తెలుసుకోవడానికి. మరి ఇదేంటని అయిపోదు, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సృష్టి క్రియేషన్ సిద్ధాంతమే అది. మరేంటి, సృష్టికి అధిపతి ఎవరు ఆయనని తెలుసుకుంటే మీరే మేనేజర్ అయిపోతారు, మీరే హెడ్ ఆఫ్ ద కంపెనీ. ఇంకేం లేదు, ఇంకా చూడడానికి తెలుసుకోవడానికి, అంత మన కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆ స్థితి గురించి చెప్తున్నారన్నమాట ఇక్కడ. తేన గచ్చంతి పునరావృత్తి అంటే మళ్ళీ ఏదైతే తిరిగి రాని లోకం ఏదైతే ఉందో, మనకు అవసరం లేనిది, ఇక్కడ అంటే అవసరం లేదు, ఆ ఫైనల్ లోకం ఏదైతే ఉందో స్థితి, ఆ గతిని చేరుకుంటారు అని చెప్తున్నారు. సో లోకంలో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు శరీరం తిరుగుతుంది, శరీరంకే ఈ ప్రారంభం. ఇప్పుడు సపోజ్ ఎవరో చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ జన్మకి బీజం, ఈ శరీరం చచ్చిపోతుంది. ఓకే, ఈ శరీరంకి ఇంత లిమిటెడ్ టైం పీరియడ్ మనం ఎంత తీసుకున్నామో అది చచ్చిపోతుంది. బట్ మన క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ దీనంతా ఏమంటారు, సూక్ష్మ శరీరం అంటారు. ఓకే, స్థూల శరీరం ఇప్పుడు మీకు కనిపిస్తుంది, మనకు అందరికి కనిపిస్తుంది. సూక్ష్మ శరీరం ఏంటి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఓకే, అంతఃకరణ చతుష్టయం కూడా అంటుంది కదా. ఈ అంతఃకరణ చతుష్టయం ప్లస్ దీంతో పాటు కారణ శరీరం అంటే వాసనాస్. ఈ వాసనాస్ ఇదంతా కలిపి ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది, దాన్ని జీవుడు అని అంటున్నారు. ఓకే, ఈ జీవుడు మళ్ళీ ఇంకొక దేహం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. మళ్ళీ ఆ దేహంలోకి వెళ్ళి మళ్ళీ ఇంతకు ముందు ఉన్న బ్యాగ్ అంతా ఓపెన్ చేసి నాకు ఈ ప్లేస్ కావాలి, నాకు ఈ కాలేజ్ కావాలి, నాకు ఈ పేరెంట్స్ కావాలి అన్నీ డిసైడ్ చేసుకొని పోయేసి అక్కడ మళ్ళీ ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడైనా మరి జ్ఞానం నేర్చుకొని నిజం తెలుసుకుంటే బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అని అంటే మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగా కంటిన్యూ చేస్తూ మనం ఈ జన్మ ఏ జన్మలోదో ఎన్ని జన్మల తర్వాత వచ్చిందో ఇప్పుడు మనకి ఆపర్చునిటీ వచ్చింది. భగవద్గీత శాస్త్రం, భగవంతుడు ఏం చెప్తున్నాడు, అసలు నిజమైన రియాలిటీ ఏంటి, ఇప్పుడు మనకి తెలుసుకునే ఛాన్స్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది అని అంటే ఇంతకు ముందు జన్మలో ఏదో ఒకటి మనం దీనికి సంబంధించిన ప్రయత్నం చేసి ఉంటేనే డెఫినెట్గా, లేకపోతే వచ్చే ఛాన్సే లేదు కదా. అయితే అది మనకి హెల్ప్ అయింది, ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. సో దీన్ని మనం పాజిటివ్గా యూజ్ చేసుకుంటే మన పని అయిపోయేలోపు మనం మన ఈ బాడీ టైం అయిపోయేలోపు ఫినిష్ చేసేయచ్చు. అది అన్నమాట. సాధకుడు ముందుకెళ్తున్నాడా లేదా సాధనలో తెలుసుకోవాలి అంటే మనలో ఇది నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఎంత కనిపిస్తుంది, నేను దాటేయాలి, నాకు ఈ బాండేజెస్ వద్దు, రియాలిటీ ఏంటో నేను తెలుసుకోవాలి. అది మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎవరు, గౌతమ బుద్ధుడు కదా.
గౌతముడిలా ఉన్నప్పుడు ఇంకా నాకు ఇది వద్దు, నాకు ప్రపంచం ఇదంతా ఏంటి, ఇంత వైరాగ్యం వచ్చేసి అసలు నేను భగవంతుడు ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ట్రై చేస్తూ ఉంటాడనమాట. అసలు ఏంటి ఈ భగవంతుడు ఏంటి, నా స్వరూపం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఆయనకి ఇంకా ఎక్కడో లోటు ఉంటుంది, తెలియట్లేదే అని చెప్పి. సార్ అప్పుడు బోధి చెట్టు కిందికి వెళ్ళి ఆయన డిసైడ్ అయిపోతాడు అనమాట. ఏమని అంటే, ఇంకా ఈ శరీరం పోయినా సరే నాకు సంబంధం లేదు, బట్ నాకు ఆ జ్ఞానం ఏంటో తెలియాలి అని ఒక నిష్టతోటి బోధి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ ఆకలి అన్ని పక్కన పడేసి ఏం తినకుండా. సో ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది మనకు కలుగుతుందా లేదా, అది గౌతమ బుద్ధుడు అన్నీ మానేసి అట్లా కూర్చున్నాడు. ఇప్పుడు మనం అట్లా కూర్చుంటే మనకి ఎవరు పట్టించుకోరు అనుకోండి, మీరు అది అట్లాగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, మనకి చేసేటివి ఉన్నాయి, చూసుకునేటివి ఉన్నాయి. ఇప్పుడు దాంతో పాటు అవి చేస్తున్నప్పటికీ కూడా అది సాధన ఏంటి అని అంటే, మన పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా మన మనస్సులో దాని గురించి ఆలోచించవచ్చు. అదే చెప్తున్నారు తద్బుద్ధయ అంటే, మీరు ఏ పని చేసినా మీలో బుద్ధి మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో అది ఆ భగవంతుడి పైన, శాస్త్రం పైన, గురువు పైన, లేదంటే ఆ ఆత్మజ్ఞానం పైన పెట్టండి. దెన్ తర్వాత తద్బుద్ధయ నిశ్చయంగా క్లారిటీ పెరగాలి. తద్ ఆత్మాన అంటే ఇక్కడ నిధిధ్యాసన చేయమంటున్నారు. స్లోగా భగవంతుడు మనకి నెక్స్ట్ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం కదా, ధ్యాన యోగం. దానికోసం మనకి కొంచెం హింట్స్ ఇస్తున్నారు అన్నమాట. ఊరికే మనం విని మర్చిపోవడం కాదు, దాని గురించి ఆలోచించి ధ్యానించాలి. దెన్ తత్ నిష్ఠ అంటే శ్రవణ మననాలు ఏమైతే ఉన్నాయో అవి మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఇప్పుడు నిష్ఠ అంటే, ఇప్పుడు కొంతమంది 11 రోజులు నిష్ఠ, 15 రోజులు, 40 రోజులు ఏదో ఒక నిష్ఠ పెట్టుకుంటూ ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే మన మనసు తెలియకుండా స్లోగా మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆలోచనలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది ఇక్కడ. సో శ్రవణం వింటూ ఉండడం, మననం పూర్తి చేసుకుంటూ ఉండడం, ఇవి రెండు కలపాలి. దెన్ తదాత్మాన శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి అనేది చెప్తున్నారు. దెన్ తత్పరాయణా అదే గమ్యం. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, అది క్లారిటీ ఉన్నారు. ఏదోనండి ఇంకా ముసలోళ్ళం అయిపోయినాం కదా, ఏదో రామకృష్ణ అనుకోవాలి. అయితే మరి మిగతా వాళ్ళంతా అనుకోద్దా, ముసలోళ్ళు అయ్యి రాకుండాలా, మరి మధ్యలో చచ్చిపోతే కదా. అట్లా కాదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకు చేస్తున్నా అంటే అదే నా అసలు స్వరూపం అది కదా. ఇప్పుడు బయట ఎంత తిరిగినా కూడా రాత్రి అయ్యేసరికి పక్కింటికి వెళ్ళిపోతారా, వేరే ఊరికి వెళ్ళిపోతారా? అయ్యో బాబోయ్, మా ఇంటికే మేము వెళ్ళిపోతామండి. వారం రోజులు తిరిగినా, సంవత్సరం అంతా బయట తిరిగినా మళ్ళీ మనకు ఒక స్థిర గృహం ఉంటుంది. అమ్మయ్య ఇదే నా ఇల్లు అనే ఒక ప్లేస్ ఉంటుంది కదా. ఇక్కడ అదే ఈ జీవుడు అజ్ఞానాన్ని నెత్తి మీద వేసుకొని ప్రపంచంలో తిరుగుతూ కన్ఫ్యూజన్స్ అని, రిలేషన్షిప్స్ అని, అటాచ్మెంట్స్ అని, డబ్బు అని, ఇంకేదో భ్రమలో తిరుగుతున్నాడు. మీ అసలు స్వరూపం, మీ అసలు రిలాక్స్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే ఈ ఆత్మజ్ఞానమే. ఇక్కడికే వచ్చేసే, ఇదే మీ గమ్యం అనేది చెప్తూ ఉన్నారు. అప్పుడు దానే గమ్యంగా పెట్టుకొని ఎవరైతే అదే ఆలోచిస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు ఆ పరమ పదవిని పొందుతారు అనేది మనకి ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ ఆయన అట్లా పొందిన ఆయన ఈ ప్రపంచంలో అన్నిటినీ ఎట్లా చూస్తుంటాడు అనేది ఇంకో శ్లోకం ఉంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు అప్పుడప్పుడు కొన్ని మంచి అంటే డివోషనల్ మూవీస్ కానీ ఇలాంటి మూవీస్లో ఈ శ్లోకాన్ని పెడుతూ ఉంటారు. అప్పుడు 18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. సో సమదర్శినః అందరినీ సమంగా చూస్తారు, సమంగా దర్శిస్తారు. సమంగా అంటే ఇక్కడ అన్నింటికి సమానం ఏంటి, ఆత్మస్వరూపం. ఓకే, సో అందరినీ సమానంగా చూస్తారంటే అందరినీ
బ్రాహ్మణుల్లాగా చూస్తారు అక్కడ కాదు. ఇంతకీ ఎవరెవరిని? విద్య వినయ సంపన్నే బ్రాహ్మణి. బ్రాహ్మణుడు ఎవడైతే విద్య శాస్త్రం ఉంది, వినయ సంపన్నాలు అంటే సద్గుణాలు ఉన్న బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతన్ని. ఓకే. దెన్ గవి. గవి హస్తిని అంటే గవి అంటే ఆవు. ఓకే, గోవు. దెన్ హస్తిని, హస్తి అంటే ఏనుగు, హస్తం. తర్వాత శుని చైవ శ్వపాకేచ. శుని అంటే శునకం అంటే కుక్కలో శునకం. దెన్ శ్వపాకేచ అంటే దాన్ని తిని వాళ్ళు ఉంటారు కదా, అంతకంటే ఘోరమైన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆ కుక్కని తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా, అంటే లైక్ బ్రాహ్మణులు, గవి, ఆవు, ఏనుగు, కుక్క, ఈవెన్ కుక్కని తినే వాళ్ళు ఎవరైతే, ఇంకా అధమమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా పండిత